మనకి ఇంకా ఇంకా ఉన్నారు. కాలభైరవుడికి ముఖ్యంగా చేస్తారు వీళ్ళు. అయితే వీళ్ళు చేసేటువంటి కాలభైరవుడి టెంపుల్స్ మామూలుగానే ఉంటాయి. కాకపోతే వీళ్ళు చేసే విధానం వేరే ఉంటుంది. ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, గాయత్రి మంత్రంతోనే చేస్తారు. గాయత్రి మంత్రంతో చేస్తారు. ఇంకా ఏ విధమైన పూజ చేస్తారు కాళీమాతకి? కాళీమాతకి చేస్తారు వీళ్ళు. మనకి ఎలా చేస్తారంటే, ఒక రకమైనటువంటి హింసించినటువంటి జంతువులను తీసుకొస్తారు. ఈ జంతువులను తీసుకొచ్చి వాటి యొక్క రక్తంతో అభిషేకం చేస్తారు. అభిషేకం చేస్తే ఏమిటంటే, వీటికి కొన్ని రకాలైనటువంటి శక్తులు ఉంటాయి. ప్రతి ఆలయంలో కానివ్వండి, కొన్ని ప్లేసెస్, శ్మశానాలు ఇలాంటి వాటిల్లో కొన్ని మనకు తెలియనటువంటి దేవదూతలు అని అంటారు. దేవదూతలు అంటే దేవునితో పాటు వచ్చినట్టు కాదు. దేవదూతలు అంటే వాటికి సంబంధించినటువంటి ఒక ఆకర్షణటువంటి ఒక శక్తి ఉంటుంది. హోరా అంటాం దాన్ని. మనకి యోగా వాటిలో చేసినప్పుడు మనకి చుట్టూతో ఒక హోరా ఉంటుంది. అలానే ఇవన్నీ నేర్చుకునే వారికి ఒక హోరా అని ఉంటుంది. వారి వెనక ఆ శక్తులు ఉంటాయి. పరి, జిన్నాత్, ఇలా పేర్లు ఉంటాయి వాటికి. పరి, జిన్నాత్, అలానే ఈ అఘోర అనేసి అన్నింటికి కూడా వారికి సంబంధించిన దేవదూతలు అంటారు. ఆ దేవదూతలను వీరు వసి చేసుకుంటారు. ఈ వశం చేసుకున్నప్పుడు అవి ఊరకుండవు, ఆకలిస్తూ ఉంటుంది వాటికి కొంచెం మనము వాటికి ఇది చేయాలి. మనకు కొన్ని రకాల ప్రమాణాలు ఉంటాయి. ఆ ప్రమాణాలు సైతం ఏంటంటే, అవి మనకి రావాలి అంటే, ఇప్పుడు బాగముఖులి కావచ్చు, అది భానుమతి కావచ్చు, అలాంటి యక్షిణి అని ఉంటుంది. యక్షిణి అని ఉంటుంది. ఇవన్నీ కూడా విద్యలు అనమాట. ఈ విద్యల్లో భాగంగా 40 రోజులు, 41 రోజు, 60 రోజులు, 90 రోజులు నేర్చుకుంటారు. 11 రోజుల విద్యలు కూడా ఉన్నాయి ఇందులో. దీంట్లో ఇంకా మీకు చెప్పాలంటే చాలా రకాలు ఉంటాయి. 11 రోజులు, 3 రోజులు నేర్చుకునే విద్యలు కూడా ఉంటాయి. ఇవి వశీకరణ విద్యలు అంటారు. వీటిని వశీకరణ అంటారు. ఇవే వశీకరణ విద్యలు, హిప్నాటిజం విద్యలు, చేతబడి చేసుకోవడానికి విద్యలు, ఇవన్నీ ఉంటాయి. ఇవి కళ్ళతో చేయొచ్చు, నోటితో చేయొచ్చు, గాలితో చేయొచ్చు, మనం ఊదేటువంటి గాలితో చేయొచ్చు, వాటర్తో చేయొచ్చు. ఎదుటి మనిషిని మనం హిప్నాటిజం చేసుకోవడానికి ఎన్నో రకాలు చేయొచ్చు. ఇంకా తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే మనం మాట్లాడుకున్న వర్షిని, ఆ వర్షిని కాదు, వర్షిని మీడియాలోకి వచ్చింది కాబట్టి ట్రెండింగ్ అయింది. వర్షిని కన్నా కూడా ముందుగా బలైన వాళ్ళు కొన్ని లక్షల్లో ఉన్నారు. ఇంకా బలయ్యే వాళ్ళు కొన్ని వేలల్లో ఉన్నారు. ఇంకా బలయ్యే లక్షల పైనే ఉంటారు. అంతెందుకు, వర్షిని ఈ అఘోరితో వెళ్ళక ముందు, అంతకు ముందు కూడా ఒక గురువు గారితో నేను నేర్చుకోవడానికి వెళ్ళాను. 3 సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నాను. అవసరం లేదు, 40 రోజులు నేర్చుకుంటే సరిపోద్ది. 3 సంవత్సరాలు అంటే ఆ అమ్మాయిని వశం చేసుకుని, కానీ అప్పుడు ఎవరికి తెలియలేదు. ఆ అమ్మాయి మీద కొన్ని రకాల విద్యలు ప్రయత్నాలు చేస్తారు. ఆ అమ్మాయి నుంచి కన్నిపిల్ల కాబట్టి ఆ అమ్మాయి నుంచి కొన్ని రకాల శక్తులు వీళ్ళు పొందుతారు. గురువు అది కూడా ఉంటుంది. వాళ్ళు ఇంకొంచెం చేసుకోవడానికి. ఈ అమ్మాయిలు కూడా అలానే అయ్యారు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. ఈ రోజు సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఒక లవరు, ఒక బాయ్ ఫ్రెండ్, ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నటువంటి, వాస్తవం మాట్లాడుకోవాలి, ఒక గర్ల్ ఫ్రెండ్, ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటారండి. వారి స్థితిగతుల ప్రకారంగా కొన్ని రోజుల తర్వాత విడిపోతారు. విడిపోయేసి ఈ అమ్మాయికి వేరే అబ్బాయితోనూ, ఆ అబ్బాయికి వేరే అమ్మాయితోనూ మ్యారేజెస్ అవుతాయి, ఎవరి లైఫ్ లో వాళ్ళు సెట్ అవుతారు. కానీ వీరికి ఉన్నటువంటి ఈక్ష కావచ్చు, ఆ కోరిక కావచ్చు, ఆ ఒక ఇగో కావచ్చు, ప్రేమ కాదు, అట్రాక్షన్ లో ఉండేది ఇగో. దీని వల్ల ఏమవుతుందంటే, వారు ఎంత ఖర్చైనా పర్వాలేదు, అప్పు తీసుకొచ్చినా సరే ఆ అబ్బాయి నాశనం కావాలి. మళ్ళీ వీళ్ళు చేసుకుంటారా అంటే లేదు. ఆ అబ్బాయి నాశనం కావాలని ఇలాంటి అఘోరాల దగ్గరికి, స్వామిని దగ్గరికి, గురువుల దగ్గరికి వెళ్తారు. వెళ్ళేసి ఎంతైనా పెడతారు, పెట్టి వారికి చేపించండి అని చెబుతారు. అది ఏం చేస్తారు వాళ్ళు? వశీకరణం చేస్తారు. అబ్బాయిల దగ్గర అయితేనేమో డబ్బు గుంజుతారు. అది చెయ్యరు వాళ్ళు, గురువులు ఎవరు చెయ్యరు, సామాన్యుడిగా చేయరు. అబ్బాయిల దగ్గర అయితే డబ్బు గుంచుతారు. మేము చేస్తామమ్మా, ఆ అమ్మాయి మీ జోలు రాదు, లేదా నీ వైపే ఉండేలా చేస్తాము, ఎన్నో రకాలు, మీకు ఏదైతే అవసరం ఉందో అదే చేస్తారు. అలా డబ్బులు గుంజేస్తారు. అమ్మాయిలు అనుకోండి, అమ్మాయిలనే గుంజేస్తారు. ముందు వాళ్ళిద్దరిని కలిపేదేమో, ముందు ఈ గురువు ఆ అమ్మాయిని వసం చేసుకుంటాడు, ఎంత అడిగినా ఇచ్చే పరిస్థితి తెచ్చుకుంటాడు. అలానే ఈ అఘోరని కూడా, ఈ వర్షిణిని కావచ్చు, ఇలా చాలా మంది బలవుతున్నారు. ఒక రోజుకి నాకు ఒక 50 నుంచి 150 ఫోన్స్ వస్తాయి ఇలా బలైన వాళ్ళు. మొన్న ఆల్రెడీ అఘోరి కూడా 11 మంది ఉన్నారు అమ్మాయిలు నా దగ్గర. ఈ మొక్కతే కాదు, 11 మంది అనేది వాస్తవం కాదండి, ఇంకా ఎక్కువే ఉంటారు, 100లో ఉన్నారు. బలైన వాళ్ళు 100లో ఉంటారు. హిప్నాటిజము జరిగింది అంటే ఆ అమ్మాయిని మనం గమనించవచ్చు. అబ్బాయి అయినా అమ్మాయి అయినా మనం గమనించవచ్చు. మీరు చూసే ఉంటారు కదా అమ్మాయి, రోజుకి నా దగ్గరికి 50 మంది 60 మంది వస్తారు. మామూలుగా ఇప్పుడు వర్షినిది కూడా వీడియో చూసే ఉంటారు, తన మాటలు వినే ఉంటారు. తను ఏమంటుందంటే, నాకు అమ్మ నాన్న నాకు అసలు వద్దు, అవును
వాళ్ళు ఏమైపోయినా నాకు పర్వాలేదు అంటే కన్న తల్లి తండ్రులు కదమ్మా, మరి నేను కని పెంచి పెద్ద చేశారు కదా, వాళ్ళ మాట ఒక్కసారి వినొచ్చు కదా అంటే ఏమంటుంది తెలుసా గురువుగారు, వాళ్ళ బాధ్యత అది, నన్ను కనడం పెంచడం వాళ్ళ బాధ్యత. నేనేం చేసుకుంటే వాళ్ళకి ఎందుకు, దీనికి ఒక రీజన్ ఉంది. ఇప్పుడు కళ్ళు తాగిన కోతిలాగా మనిషి డ్రగ్స్ కానివ్వండి, ఒక డ్రింక్ అని తాగిరాడు అనుకోండి, వాళ్ళ పరిస్థితి మీకు గమనిక లేకపోయినా ఎలా ఉంటుంది, వారి పరిస్థితి, ఈ మైండ్ సెట్ అనేది వారి పరిధిలో ఉండదు. మన మనసులోకి మన మైండ్ సెట్ కి దానికి విడ్డూరంగా అంటే వ్యతిరేకంగా ఉంటుంది. ఇప్పుడు కామన్ గా ఉండదు అది. వాళ్ళు ఏంటంటే వేరేలా ఆలోచిస్తారు, ఎవరైనా కొట్టాలన్నా చేయాలన్నా ఏదైనా మాట్లాడాలన్నా ముందు అయితే బాగా మాట్లాడగలుగుతాము, ఇలా వాళ్ళ ఆలోచనలు డిఫరెంట్ గా ఉంటాయి. ఈ వశీకరణ అనేది దానికంటే డేంజరస్. అసలు మందు తాగడం అనేది మొత్తం దిగితే సరిపోతుంది, డ్రగ్స్ కి అలవాటు ఉన్నా హాస్పిటల్ జాయిన్ చేస్తే ఏదో ఒకటి అయిపోతుంది. కానీ ఈ వశీకరణ అనేది దానికన్నా డేంజరస్. అది మనిషి జీవితం నాశనం అయిపోవడానికి మూలం. కానీ చేయించబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి తెలియదు ఎలా అయితే బానిస అవుతారో, వీటికి వ్యసనానికి బానిస అవుతారో, దానికన్నా ఘోరమైందనమాట ఇది వశీకరణ. చివరికి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే హార్మోన్స్ పడిపోతాయి, బాడీలో హార్మోన్స్ పడిపోతాయి. ఆ బాడీ మొత్తం టెస్ట్ చేసినా, ఏ స్కాన్ చేయించినా ఎక్కడ పడదు. లోపల ఒక బొమ్మ తయారవుతుంది, స్టమక్ లో ఈ లివర్ పాడవుతుంది, కిడ్నీస్ పాడవుతాయి, ఫుడ్ వెళ్ళదు, ఆస్మా లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, వీళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది, హెయిర్ ఫాల్ అవుతుంది. నాకైనా హెయిర్ ఫాల్ అనేది కాదండి, ఇది వచ్చేసి జీన్స్. యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళకి హెయిర్ ఫాల్ అవటం, ముఖంలో చిన్న వయసులోనే పెద్దవాళ్ళు అయిపోవటం, చిన్న వయసులోనే వాళ్ళకి పెద్దవాళ్ళు అయిపోతాం, పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, హార్మోన్స్ లెవెల్స్ పడిపోవటం, కాళ్ళు చేతులు గుంజేయటం, నిద్ర పట్టకపోవటం, వీళ్ళకి వ్యతిరేకమైనటువంటి అంటే ఎవరు పడదు. మీరు ఏదైనా మాట్లాడండి, అమ్మ ఒకసారి తింటారా అంటే, నేను తినకపోతే ఏమైపోతుంది, చచ్చిపోతానా, పెద్దగా అరుస్తారు. నా జోలు వస్తున్నారు, నా జీవాన్ని పడ్డారు అందరూ, నన్ను ఎందుకు అంటే నా బతుకు నన్ను ఎందుకు బతకనివ్వరు మీరు, నా జోలు ఎందుకు వస్తున్నారు మీరు అంటే, వాళ్ళని మనం ఇబ్బంది పెడుతున్నామా అనే స్థాయికి మనం దిగజారిపోవాలి. ఇంత ప్రేమతో ఉన్న మనుషులు ఇలా అయిపోతున్నారు ఏంటి అని మనం అనుకోవాలి. ఎందుకంటే చాలా మందికి ఈ రోజుల్లో అండి, చేయించే వాళ్ళు ఎంత గొప్పగా ఉన్నారో, చేసేవాడి వాళ్ళు ఎంత గొప్పగా ఉన్నారో తెలియని వాళ్ళు కూడా అట్లే ఉన్నారు. ఇప్పటికి కూడా ఇది మూఢనమ్మకం అని నమ్మేవాళ్ళు ఉన్నారు. అవును, ఇప్పటికీ కూడా ఉన్నారు. కానీ చేసేవాళ్ళు కూడా ఎక్కువయ్యారు. చేసేవాళ్ళు ఎక్కువ, యూతే ఇలా తయారవుతున్నారు, చేసేవాళ్ళు ఎక్కువయ్యారు. ఈ రోజు ఏమైతుందంటే, ఎందుకండి ప్రతి ఇన్స్టానో ఏదో మోడర్న్ వాద్యం ఒకటి ఓపెన్ చేయండి, ఇప్పుడున్న యాప్స్ లో ఏదైనా ఒకటి ఓపెన్ చేయండి, 10 మందిలో 9 నేను విప్నాడేం చేస్తా, వశీకరణ చేస్తా, జనాలకు కానీ వర్షిని ఫ్యామిలీకి కానీ ఒక క్లారిటీ కావాలి. ముఖ్యంగా జనాలకి, సోషల్ మీడియాకి కూడా ఒక క్లారిటీ కావాలి స్వామి. ఇంతకి వర్షినికి వశీకరణ జరిగిందా లేదా? ఖచ్చితంగా జరిగింది. ఎస్, ఇది రైట్, ఒక క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే ఈ వశీకరణ జరిగిన వాళ్ళు ఎవరైతే వశీకరణ చేశారో వాళ్ళ వైపే మాట్లాడతారా, లేకపోతే ఇంకా మిగతా వాళ్ళని కూడా గుర్తిస్తారు? అన్ని ఉంటాయి, రిలేషన్ తెలుసు, అన్ని తెలుసు, కానీ వాళ్ళకి అనీజీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి నచ్చంది చేసినా, నచ్చంది చెప్పినా నచ్చదు వాళ్ళకి. ఆ మనిషితోనే ఉంటుంది విషయం అంతా. ఇప్పుడు నేను వశీకరణ ఎవరినైనా చేస్తే, ఆ మనిషి వేరే ఎక్కడున్నా నా వైపే మాట్లాడతారు, నన్నే ఆలోచిస్తారు. వారు నిద్రపోరు, వారు 24 గంటలు నా ఆలోచనలోనే ఉంటారు. అది తీయించే వరకు కూడా అదే ఉంటుంది. తీయించినా కూడా పూర్తిగా పోతుంది అని లేదు. కొన్ని ఉంటాయి, స్పిరిట్ పెయిర్ అని ఉంటుంది. క్రిస్టియన్స్ లో కూడా వశీకరణ ఉంది, ముస్లిమ్స్ లో కూడా వశీకరణ ఉంది, హిందువులది చెప్పే అవసరమే లేదు. ఇప్పుడు ఇంకొకటి కూడా స్వామి, మీరు చెప్పే మాటలు వింటే నాకు ఒక డౌట్ రేజ్ అయింది. అంటే నేను అఘోరిని ఏదో తప్పు పడుతున్నాను, నిందలేస్తున్నాను అని కాదు, ఇప్పటికే తను ఫేక్ అని ఎప్పుడో తేల్చేసాము, అయిపోయింది. లేదు, అఘోరిని ఫేక్ అనేది ఎలా తెలుస్తాం మనం? అఘోరిని ఫేక్ అని కాదు, ఇక్కడ అఘోరిని పేరే ఫేక్. అఘోరిని ఫేక్ కాదు, ఆవిడ ఉన్నారు కదా, బతికుంది కదా. మేము ఎందుకు అనుకున్నామంటే కూడా అఘోరి ఫేక్ అని, తను మంచి కోసం ఏది చెయ్యట్లే. మంచి కోసం చేసేవారు ఎట్లయితారండి? ఎవరు మంచి కోసం చేయరు. ఇక్కడ మనం వేసుకునేటువంటి షర్ట్, మనం వేసుకునే డ్రెస్ వల్ల మంచి అని అనుకోకూడదు. ఓకే, వారు చేసేటువంటి ఆవిడ కరెక్ట్ గా నేను పొడుస్తున్నాను, ఇష్టం ఉంటే వచ్చి పొడిపించుకోండి చెప్తున్నాను అంతే, క్లియర్ గా. ఒక్కొక్కరు ఏం చేస్తారంటే చాటుగా పొడుస్తారు, కట్టప్పలాగా వెనక కత్తి పొడుస్తారు, ఒక్కొక్కరు ముందుగా పొడుస్తారు. ఆవిడ ముందు పొడుస్తున్నారు, అంతే తేడా ఏం లేదు. ఇప్పుడు పీఠాధిపతులు ఉన్నారు, వారు ఎవరికో బినామీ ఆస్తులు తీసుకొని గుంజేసి వారు ఏదో సంస్థలు నడిపించేసి అలా నాశనం చేస్తూ ఉంటారు చాలా మంది, అందరి గురించి కాదు. అలానే అఘోరిలను వచ్చేసి ఆవిడకి ఏం అవసరం లేదు.
మాంసం తినిద్ది నరమాంసం అని చెప్తున్నారు ఆ. స్టిల్. అయితే కొన్ని దేశాల్లో ఉమ్, నరమాంసం తినేటువంటి రాక్షసులు ఉన్నారు, వాళ్ళని ఆ. రాక్షస సైతం అంటారు మనం, ఉమ్, ఉమ్. ఉన్నారు. అలానే మనము చికెన్ మటన్ ఎలా అయితే తింటున్నామో వాళ్ళు నరమాంసంగా అలా బలవుతారు అంతే. నరమాంసం తినడం వల్ల వాళ్ళు అఘోరిని అయ్యారు, నరమాంసం తినడం వల్ల వాళ్ళు ఏదో మనల్ని అందరూ ప్రపంచాన్ని నాశనం చేస్తారు, అలా ఏం లేదు. వాళ్ళకి ఏదైతే వాళ్ళకి దగ్గర ఉన్నటువంటి విద్య ప్రకారంగా వారికి ఏదైతే ఆకలి అవుతుందో ఆ ఆకలి తీర్చకపోతే వాళ్ళని తినిద్ది. అది ఇప్పుడు కొన్ని ప్రమాణాలు ఉంటాయండి, ఒక చిన్న ప్రమాణం చెప్తా. ఉమ్, మనము బాదముఖి గాని భానుమతి గాని యక్షిని గాని విద్య నేర్చుకుంటే ఓకే. ఆ ఆకారంలో శక్తి రూపిణులు వస్తాయి ఉమ్, ఉమ్, వస్తాయి. అవి ఏం చేస్తాయి అంటే కొన్ని ప్రమాణాలు అడుగుతాయి. ఓకే. నువ్వు నాతోనే గడపాలి, ఉమ్, నువ్వు నాతోనే సాటిస్ఫై చేయాలి, ఇలా కొన్ని ఉంటాయి. మీ భార్య వద్ద కూడా మీరు వెళ్ళకూడదు, ఇలా ఉంటాయి అనమాట. అలా ఉన్నప్పుడు ఏం చేస్తాయి అంటే వీళ్ళు ప్రమాణం చేయాలి. ఈ అఘోరులు కావచ్చు, ఎవరైనా విద్య నేర్చుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఉమ్, ప్రమాణం చేయాలి. ఈ ప్రమాణం చేసినప్పుడు ప్రమాణం తప్పారనుకోండి ఖచ్చితంగా ఇతనికి ఎఫెక్ట్ పడింది నేర్చుకునే వాళ్ళకి. మొత్తం అంతా బ్లడ్ వచ్చేలా గీరటం, కళ్ళు పొడవటం, కనపడకుండా పోవటం, ఎక్కడో దగ్గర పడేయటం, అసలు మనిషిగా లేకుండా చేయటం, విద్య నేర్చుకుని ఉపయోగపడ్డాడు ఆ ప్రమాణం తప్పితే. అందుకొని ఆ యక్షిణులు కానీ అఘోరులు కానీ ఏం చేస్తాయి అంటే ఆ, ఎవరైనా నచ్చి ఉంటే అమ్మాయి, ఎవరైనా నచ్చి ఉన్న అబ్బాయిని ఈ ఆకారంలో ఉన్నటువంటి ఏదైతే దేవశక్తులు ఉన్నాయో, దేవశక్తులు అని కూడా అనలేము మనం, ఈ యొక్క ఏదైతే ఉన్నాయో ఈ పరిలు కావచ్చు, ఉమ్, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాళ్ళ రూపంలోకి వెళ్ళిపోతాయి అవి. ఉమ్, ఇప్పుడు వాళ్ళ రూపంలోకి వెళ్ళిపోయి వాళ్ళలోకి ఆహ్వానించుకుంటాయి అనమాట. దెయ్యాలు పడతాయి, భూతాలు పడతాయి అంటారు కదా, అవును. ఈ యక్షిణులు ఇవన్నీ కూడా ఏంటంటే అలానే ఇవి కూడా ఆ ఆకారంలో ఆ అమ్మాయి లోపలికి వెళ్ళిపోతాయి. ఆ అబ్బాయి లోపలికి వెళ్ళిపోయేసి హిప్నాటిజం అంటారు దాన్ని. ఇంకా మన వైపు మలుచుకుంటాం, ఉమ్, మన వైపు మలుచుకొని ఆ యక్షిణ లోపల ఉంది కదా మనం ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకుంటాం. పాయింట్ అర్థమైందా మీకు? అర్థమైంది, క్లియర్ గా అర్థమైంది. అప్పుడు ఈ వర్షిని ఒకటే కాదు, ఇలా చాలా మంది బలవుతున్నారు, చాలా మంది బలైపోతూనే ఉన్నారు, ఇంకా బలవుతారు కూడా. అమ్మాయిలు కూడా కాదండి, అబ్బాయిలు కూడా బలవుతారు. ఇప్పుడు ఒకవేళ ఈ అఘోరి వర్షిని నేను చచ్చిపో అన్నా చచ్చిపోతట్టుంది వర్షిని. చచ్చిపో అని చెప్పే అవసరం లేదు, కళ్ళతో అటు తిరుగు అంటే తిరిగిపోద్ది, కళ్ళతోనే చేస్తారు, కళ్ళతోనే హిప్నటిజం. అఘోరిని ఒక్కటి క్లారిటీ ఇస్తా గురువు గారు జనాలకైతే, ఎందుకంటే మెయిన్ గా ఇది తెలుసుకోవాల్సింది వర్షిని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ముఖ్యంగా తెలుసుకోవాలి. ఈ రోజున వర్షిని మొండికేస్తుందని చెప్పో, ఏడుస్తుందని చెప్పో, మీడియా ముందు మేము కొడుతున్నాం తిడుతున్నామని చెప్తుందని భయపడి కానీ మీరు వెనకడిగేస్తే మాత్రం వర్షిని ఖచ్చితంగా బలైపోద్ది. ఇక్కడ క్లారిటీగా అర్థమైపోయింది. కానీ కుటుంబ సభ్యులు మీరు ఖచ్చితంగా తన పట్ల మాత్రం శ్రద్ధ తీసుకొని తనని భయపెట్టి మీరు మీ వైపు తిప్పుకుంటారా అని కాదు, తనకు నచ్చజెప్పి మీరు మాత్రం ఖచ్చితంగా అతి త్వరలో తనని మీ వైపు ఉంచుకోవాలి, మీ కుటుంబ సభ్యురాలుగా మళ్ళీ స్వీకరించాలి. ఎందుకంటే త్వరలో వర్షిని అఘోరికి బలి కాబోతుందని ఇక్కడ సిమ్టమ్స్ అయితే ఖచ్చితంగా చెప్తున్నాయి. ఆ ఇదిలోనే వర్షిని ఇప్పుడు అంత గొంతు రేస్ చేసి మాట్లాడుతుంది. వర్షినికి ఎవరు కనిపించట్లేదు, ఇదైతే పక్కడ్బందీగా అర్థమైపోతుంది. గురువు గారు ఇంకొకటి, ఈ అఘోరి ఎవరైతే ఉన్నారో అఘోరీల గురించి నేను మాట్లాడట్లేదు, అఘోరి గురించే మాట్లాడుతున్నా. శ్రీనివాస్ ఆలియా శ్రీనివాసే అఘోరి అని నేను అనను, ఇంకా నాకు అనాలని కూడా నాకు అనిపించట్లేదు. ఆ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఈ శ్రీనివాస్ చేసే ఈ వింత చేష్టలు, ఈ వింత పనులు, ఎందుకంటే ఎక్కడ ఎలా చేస్తున్నాడో తనకే అర్థం కాని ఇదిలో ఉన్నాడు, ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాని ఇదిలో ఉన్నాడు. రీల్స్ కూడా చూసాము. రీల్స్ ఏమంటే సందర్భము ఇంకా మాట్లాడక తప్పదు గురుగారు. ఆ రీల్స్ ఏమో అమ్మాయితో బెడ్ పైన పడుకొని దొర్లుతున్నాడు. ఇంకొక విషయం చెప్పాలంటే గట్టిగా హగ్ చేసుకొని, ఒకప్పుడేమో ఎవరిని కూడా ఇలా తాకనిచ్చేవాడు కాదు. నేను అఘోరి సాధన చేశాను, నాగసాధువుని నేను అని చెప్పేసి ఎవరిని తగలనిచ్చలేదు, బట్టలు కట్టుకోలేదు. ఆ బట్టలు వేసుకోకుండా జనంలో సంచరించే హక్కు నీకు లేదని నేను తనతో వాదనకి దిగాను. ఆ నెక్స్ట్ డే నుంచి హైదరాబాద్ నుంచి పంపించేశాను. మీరు ఏమైనా అనుకొని మీడియా ముఖంగా నేను చెప్పేస్తున్నాను. ఎందుకంటే నాకు అప్పటికే అర్థమైపోయింది తను రియల్గా నా అఘోరి నాగసాధు కాదేమో అని. అఘోరిల చేష్టలు ఇలా ఉండయి అని చెప్పా, తనకే ఎక్స్ప్లెయిన్ చేశా. ఎందుకు చేశానంటే కూడా తన స్వార్థం కోసం, తను సంపాదించుకోవడం కోసం, తను కొన్ని శక్తులను తన వశం చేసుకోవడం కోసమే ఇలాంటి దుష్ట ప్రయోగాలన్నీ చేస్తున్నాడని నాకు అర్థమై నిలదీశాను.
నిలదీస్తే అక్కడ కూడా నాకు సవాల్ విసిరింది. మరి ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి నాకు సవాల్ విసిరడం కూడా జరిగింది, నా అంతు చూస్తానని చెప్పడం కూడా జరిగింది. ఇప్పటికి కూడా నేను భయపడట్లేదు, ఎందుకంటే తన చేతుల్లో తన దగ్గర మాత్రం చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. ఆ అమ్మాయిలందరూ బలైపోబోతున్నారు కాబట్టి ఈ రోజు నేను మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడుతున్నాను. శ్రీనివాస్, నీకు మాత్రం గట్టిగా ఒక హెచ్చరిక. మా గురువు గారి సమక్షంలోనే తను చెప్పే ప్రతి మాట ఇప్పుడు నాకు కదలికలుగా వినిపిస్తున్నాయి, కానీ నువ్వు చేసేది కరెక్ట్ కాదు. ఇంకొకటి గురువుగారు, ఈ శ్రీనివాస్ చేసే చేష్టలకి అఘోరీలు నిజంగా అఘోరీలు శివుడి కోసం బతుకుతారు, వాళ్ళు పరమశివుడి కోసం బతుకుతారు, వాళ్ళు ఇలా చేస్తారంటారా? ఖచ్చితంగా ఉన్నారండి వాళ్ళలో కూడా. వాళ్ళలో కాదు, జెన్యున్ గా ఉండేవాళ్ళు. జెన్యున్ గా ఉండేవాళ్ళు అంటే అఘోరీలు జెన్యున్ గా చెప్పలేమండి, చెప్పలేరు. వాళ్ళలో 75% ఇలానే ఉంటారు. ఇలానే ఉంటారు. సాధువులు వేరు, అఘోరీలు వేరు. సాధువులు అంటే ఒక సాధనలో ఉండేటువంటి శివుని పూజ చేసే వాళ్ళు చేస్తారా గురుగారు? వేరు, వాళ్ళు ఇలా చేస్తారా? చేయరు కదా. ఎందుకండి ఇప్పుడు నేను ఉన్నాను కదా, ఇప్పుడు ఈ అరిచేతిలో మంట తెప్పిస్తా, నేను కూడా ఈ బుద్ధి తెప్పిస్తా, శివలింగం తెప్పిస్తా. అది ఇంపార్టెంట్ కాదు, అవి గాఢ విద్యలు అంటారు, అది మ్యాజిక్. అది కాదు ఇక్కడ మనకు కావాల్సింది. ఈ అఘోరిని ఇంకొక అందరికి తెలియని విషయం ఒకటి ఉంది. ఈ అఘోరి నేను పేరు మాత్రమే, ఆవిడ నేను అఘోరిని అనను, అది పేరు మాత్రమే. శ్రీనివాస్ అసలు అఘోరి అనేది లేదండి, అంతే, మనం పెట్టుకునే పేరు మాత్రమే అది. అయితే ఇలాంటి వాళ్ళు ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం, ఇన్ కేస్ మీరు కూడా ఈ విషయాన్ని గమనించండి. ఇలా అమ్మాయిల్ని ఒకప్పుడు, ఇప్పటికి ట్రెండింగ్ చేంజ్ అయింది. ఒకప్పుడు అమ్మాయిల్ని వేరే దేశాలకు అమ్మడాలంటే కిడ్నాపులు చేసేవారు, అవును కదా. ఇప్పుడు ట్రెండింగ్ ఏంటంటే ఇలా హిప్నటైజింగ్ చేసి వరుసపరుచుకొని అమ్మాయిల్ని అమ్మేస్తున్నారు. ఇది బిజినెస్. మీరు అన్నారు కదా ఎందుకు చేస్తున్నారు, ఎందుకు బలవుతున్నారు అని. బిజినెస్. ఈ అమ్మాయిల్ని తీసుకుని వెళ్ళి వేరే దేశాల్లో అమ్ముతున్నారు, ఒకటి. రెండోది, ఈ స్వదేశంలో కూడా వేరే వర్కుల కోసం వాడుతున్నారు. రెడ్ లైట్ ఏరియాస్, అమ్మాయిలైతే అబ్బాయిలుగా, అబ్బాయిలైతే అమ్మాయిలుగా మార్చి వేరే విధంగా బిజినెస్ చేసుకుంటున్నారు. రెండోది, వాళ్ళ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అమ్ముకుంటున్నారు. థర్డ్, సో అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఇది బిజినెస్. ఓకేనా. మనిషిలో ప్రతి అవయవం కూడా చాలా వాల్యుబుల్, చాలా ఇంపార్టెంట్ విషయం, వాల్యుబుల్. ఇవన్నీ కూడా ఈ అఘోరిని అవతారంతో, ఇంకొక అవతారంతో నేను హిప్నటైజింగ్ చేస్తా, నేను చేతబడి చేస్తా, నేను అన్ని రకాలు చేస్తా, కానీ ఎక్కడ ఎవరికి చెడు చెయ్యం. అంటే చేస్తామంటే మేము చెయ్యం, విషయం చెప్తాం. మేము ఏంటి అంటే అలా చేయి పడ్డని వాళ్ళని బాగు చేస్తాం. అంటే విద్య వస్తే రెండు వస్తాయి విద్యలు, ఎందుకంటే వాళ్ళు బాగుపడాలి అని చేస్తారు. అఘోరి కన్నా గొప్పగా వచ్చు నాకు. అఘోరి అలా కూర్చొని మాంసం తింటే కాదు, మేము శాకాహారం తిని కూడా చేస్తాం. హిందువులు అంత ఈజీగా లేరు, సాధువులు అంత ఈజీగా లేరు. ప్రతిదీ వస్తుంది వాళ్ళకి. కూర్చుని మనిషిని అన్ని అష్టదిబ్బందం చేయొచ్చు, అన్ని చేయొచ్చు. కాకపోతే దానికి ఒక పద్ధతి, దానికి ఒక సంస్కారం, దానికి ఒక నాగరికత అన్నీ ఉంటాయి. గురుగారు, నాగ సాధువులు ఇలా చేస్తారా? నాగ సాధువులు అంటే కూడా అది పేరు మాత్రమేనండి, మన గౌరవ ప్రకారంగా పిలుచుకునేటువంటి పేర్లు మాత్రమే. మనం చేయాలనుకుంటే ఏదైనా చేయొచ్చు, మన మైండ్ సెట్ కి మన పని చేయాలంతే. ఇప్పుడు నేను చెప్తున్నాను, అఘోరి కన్నా గొప్ప విద్యను ఉన్నాయి నా దగ్గర. అరచేతులు వంటి ఇలా పెడితే అరచేతులు మంట వస్తుంది. అందుకేనేమో ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి, అఘోరి ఆలియాస్ అఘోరి, ఏ గురువు గారి ముందు కూర్చోమన్నా రావట్లేదు. 40 రోజులు విద్య చేస్తే ఏ యధవకైనా వస్తది. 40 రోజులు విద్య చేస్తే ఏ ఉన్నత స్థాయి మైండ్ సెట్ ఉన్నోడికైనా విద్య వస్తది. అది పెద్ద గొప్ప విషయం కాదు. ఎవరో బోధించాల్సిన అవసరం, ఎవరో ఉపదేశించాల్సిన అవసరం కూడా లేదు. గాయత్రి మంత్రం ఉపదేశం చేయాలి, ఇలాంటి పనికిమాలిన మంత్రాలకి ఉపదేశం కూడా అవసరం లేదు. బుక్ నాలెడ్జ్ ఉంటే చాలు. వాడి దరిద్రం బాగాలేకపోతే అఘోరి అవుతాడు, దరిద్రం బాగుందనుకో మంచివాడు అవుతాడు, అంతమించి ఏం లేదు. ఎందుకంటే ఈ డౌట్ ఎందుకు వచ్చిందంటే, చాలు జనాలకు ఇక్కడ డౌట్ ఏమొచ్చిందంటే, ఇన్ని రోజులేమో ఒక అఘోరి మాతగా జనాల దృష్టిలో వెలిగాడు, అప్పుడేమో ఎక్కువ అగ్రెసివ్కి వెళ్ళాడు, అంతా చేశాడు. ఇప్పుడు ఒంటి మీద వస్త్రాలు ధరిస్తూ అందరినీ నమ్మించి మోసం చేయబోతున్నాడా అనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పుడు మేము చెప్పినట్టుగానే ఈ ఆడపిల్లలు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, వాంటెడ్ ఐటమ్ ఏదైతే ఉందో అది వాళ్ళకి కావాలి. మనిషి కన్నా వాంటెడ్ ఐటమ్ ఏం లేదు. మీరు 1 కిలో గోల్డ్ తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళండి, పట్టుకుంటారు. అదే మనిషిని తీసుకుని వెళ్ళండి, పట్టుకోరు. మీ దగ్గర వాల్యుబుల్ ఉంది, మీ వెయిట్ ఎంత ఉందో అంత వాల్యుబుల్ అన్నట్టు. కోట్ల రూపాయల విలువ మనిషి.
అది తెలుసుకోవట్లే అందరూ. జనాభా పెరిగింది అనుకుంటున్నారు, కానీ జనాభా పెరిగింది కానీ వాంటెడ్ కూడా జనాభానే. ఒక మనిషికి వాంటెడ్. విదేశాల్లో ఒక మనిషికి చాలా వాల్యూ ఉంది. అట్లనే ఇండియన్ పీస్ అంటారు, అది వాటికి పిలిచే పేరు పీస్. అయితే ఇక్కడ ఇంకొకటి గురువు గారు, అంటే ఆ అమ్మాయి వర్షన్ చూస్తే ఒకలాగుంది, ఈ అఘోరి వర్షన్ చూస్తే ఇంకొకలాగుంది, ఫ్యామిలీ వర్షన్ చూస్తే ఇంకొకలాగుంది. ఇక్కడ ఫ్యామిలీ వాళ్ళ తప్పు కూడా ఉంది అని చెప్పగలం. ఎందుకు అంటే ఒక నెల రోజులుగా ఒక వ్యక్తి వచ్చి నేను అఘోరి మాతనని వస్తే మీరు ఇంట్లో పెట్టుకొని అన్ని పూజలు జరుగుతుంటే చేస్తుంటే ఏం మాట్లాడలేదు. లేదు, ఫ్యామిలీ తప్పు లేదు ఇందులో, ఎవరినైనా హిప్నటైజ్ చేయొచ్చు. ఆ ఫ్యామిలీని వాళ్ళని కూడా చేశారంటారు. మైండ్, అందుకే వాళ్ళు ఏం మాట్లాడలేకపోయారు. వాళ్ళు ఎదగలేరు కూడా లైఫ్ లో ముందుకు ఎదగలేరు. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఎలా మాట్లాడగలుగుతున్నారు? అయిపోయింది కదా వాళ్ళతో. ఆవిడ ఎంతవరకు ఉందో అంతవరకు వాళ్ళు మాట్లాడకుండా చేసుకుంటారు, కట్టుదిట్టం చేస్తారు. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే అవసరమో వాళ్ళని తీసుకుని. అంటే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ని కూడా అన్ని రోజులు మాట్లాడనీయకుండా చేసి ఇదంతా ఇంట్లో తతంగా నడిపించింది ఈ అఘోరి. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఈ అఘోరీలు ఈ వశీకరణ చేసే ఈ సమయంలో ఆ అమ్మాయిని వశీకరణ చేసుకున్నారు, బానే ఉంది. కానీ శారీరకంగా కూడా యూజ్ చేసుకోవచ్చా గురుగారు? అన్ని రకాలు చేసుకోవచ్చు అండి, అన్ని రకాలుగా చేసుకోవచ్చు. ఒక అమ్మాయి దొరికిందంటే అన్ని రకాలు చేసుకోవచ్చు. అందులోనూ 18 to 25 ఏజ్ లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇంపార్టెంట్. కొన్ని విద్యలకి వారి వశం అవ్వడానికి వాళ్ళు చాలా ఇంపార్టెంట్. కొన్ని రకాల దగ్గర బ్లడ్ తీస్తారు, కొన్ని ప్లేసెస్ లో హార్మోన్స్ లో బ్లడ్ తీసుకుంటారు. ఆ బ్లడ్ ని వీళ్ళు తాగుతారు. దాన్ని తాగటం ద్వారా కొన్ని యక్షిణీయ విద్యలు అనేది వారికి వశం అవుతాయి. అలా చేయడం ద్వారా, వశం అవడం ద్వారా వారు ఏదో సాధిస్తున్నారని అనుకుంటారు, కానీ ఏం సాధించలేరు. ఎవరు కూడా ఏం సాధించలేరు. ఎలా అయితే వాళ్ళు విద్య నేర్చుకుంటారు. ఇప్పుడు బ్లడ్ తీస్తారన్నారు కదా గురుగారు, బ్లడ్ వాళ్ళే తీసుకొని తాగుతూ ఉంటారా? ఇప్పుడు ఎవరినైతే వశీకరణ చేస్తున్నారో వాళ్ళ నుంచి బ్లడ్ తీసుకొని వీళ్ళు తాగుతారు, బ్లడ్ తాగుతారు. పచ్చినెత్తు తాగి అంటే అప్పుడు కూడా వాళ్ళకు తెలియకుండా ఇదిలో ఉంటారా గురుగారు? ఎందుకంటే వర్షిణిని శారీరకంగా కూడా అనుభవించాడు ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి అని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్సే అంటున్నారు. అనుభవించారు అంటే వారు మ్యూచువల్ గా మీట్ అవ్వరు. బ్లడ్ తీసుకోవడానికి కొన్ని విద్యలకు వాడుకుంటారు. అది కొన్ని విద్యలకు వాడుకున్నారంటే అనుభవించిన దాని మీద ఎక్కువ, ఇంకా అనుభవించిన దాని మీద ఎక్కువ. మనిషికి మనిషి మ్యూచువల్గా అయితే వేరే ఉంటుంది. కొన్ని శక్తులు వచ్చేసి మనిషిని చేస్తే మనిషిలో ఉన్నటువంటి హార్మోన్స్ అన్ని దెబ్బతినిపోతాయి. ఫైనలీ ఇంకో విషయం ఏంటంటే, ఎవరైతే ఈ వర్షిని ఉన్నారో ఇలా చాలా మంది బలయ్యారు, పబ్లిక్ లో రాకపోయినా ఇలా చాలా మంది బలవుతున్నారు. ఎందుకండి, చిన్న కార్పొరేట్ ఆఫీసుల్లో కావచ్చు, చిన్న సంస్థల్లో, కాలేజెస్ లో కావచ్చు, ఆడపిల్లల్ని మగపిల్లల్ని ఎవరో తెలిసిన గురువుల దగ్గర లక్షల రూపాయలు ఇచ్చేసి వశీకరణ చేయించి వాళ్ళు వశం అయ్యాలని చూసేటువంటి చాలా మంది ఉన్నారు. అఘోరిని ఏంటి తొక్క, బొచ్చెడు మంది ఉన్నారు గురువులు చేసేవారు ఈ రోజుల్లో. చాలా మంది పిల్లలు బలవుతున్నారు. పేరెంట్స్ కి ఈ సందర్భంగా ఒకటి చెప్తున్నాను, తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లల్ని గమనించుకోవాలి. హాస్టల్లో వదిలిపెట్టాను, కాలేజీలో వదిలిపెట్టాను, మా అమ్మాయి బాగా చదువుతుంది, మా అబ్బాయి బాగా చదువుతున్నారు, అది కాదు. ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ప్రతిదీ గమనించుకోవాల్సిన సందర్భం ఖచ్చితంగా వచ్చింది ఈ రోజుల్లో. ఈ వర్షిని గురించి బయటకు వచ్చింది, అంతేగాని చాలా మంది బలవుతున్నారు. మీ అమ్మాయిలో కావచ్చు, అబ్బాయిలో కావచ్చు, నేను చెప్పినటువంటి సిమ్టమ్స్ ఉన్నాయా, ఖచ్చితంగా వారు హిప్నటిజానికి బలైపోయారు. అది ఎవరొక జోలి బలైపోతున్నారు. లవ్ ఎందుకు వస్తుంది? లవ్ పనికి మాలిన రోడ్ల మీద తిరిగే హవాయి చెప్పులు వేసుకునే వాళ్ళు లవ్ చేస్తారండి. ఉన్నట్టు వాళ్ళు ఎందుకు చేస్తారు? రిక్షా దొక్కే వాళ్ళని లవ్ చేస్తారు అంటే వాళ్ళు తక్కువ అంచనా ఎట్లా? నేను గాలిగా తిరిగే వాళ్ళని లవ్ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు? దేనికి పనికిరానటువంటి వాళ్ళని రేపటి రోజున పోషించడం చేతకనటువంటి లవ్ చేస్తున్నారు. లక్షల రూపాయలు వీళ్ళు కిడ్నీని సమ్ముకొని మరీ తీసుకెళ్లి వాడి చేతులు పోస్తున్నారు. రోడ్ల మీద పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడితే రక్కి రాళ్లతో కొట్టితే కూడా మళ్ళీ నాకు వాడే కావాలని వెళ్తున్నారు. ఇలాంటి లవ్ మ్యారేజ్ ఎన్ని సక్సెస్ అయినాయి, ఎన్ని ఫెయిల్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా పేరెంట్స్ గమనించుకోవాలి. ఒక మంచి గురువు దగ్గరికి ప్రతి సంవత్సరానికి ఒకసారి పిల్లల్ని తీసుకెళ్లాలి. హాస్పిటల్ ఎలా అయితే ట్రీట్మెంట్ టెస్టులు చేస్తున్నారో, ఒక ఏజ్ వచ్చిన తర్వాత బాడీ టెస్ట్ చేసేసి ఎలా అయితే టాబ్లెట్ మింగుతున్నారో, అలానే పేరెంట్స్ పిల్లలకి గమనించుకొని వారిలో సిమ్టమ్స్ పెరుగుతున్నాయా, వాళ్ళలో వచ్చినట్టు మార్పులు ఏంటి. లవ్ మ్యారేజ్ అంటే ఖచ్చితంగా వెళ్లాల్సింది ఆ గుడిలోకో, పొంతులు గారికో, లేకపోతే వీరికి ఎంత బాగుందో చూసేసి ఆ పొంతులు గారితో మాట్లాడి, వాళ్ళ మాస్టర్ తో మాట్లాడేసి, వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడేది కాదు. అసలు ఈ పాపకి ఏం జరిగింది,
అది పేరెంట్స్ ని కాదని వెళ్ళిపోతుంది. మొన్నండి ఒక కేసు భద్రాచలంలో 60 సంవత్సరాల ముసలతను 18 ఏళ్ల అమ్మాయి, నిన్నొచ్చిన కేసు నాకు ఇది. 18 ఏళ్ల అమ్మాయిని వసిపరుచుకుని తీసుకుని వెళ్ళిపోయారు. దానికన్నా ముందు 22 ఇయర్స్ పాపను తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళ అక్కయ్యని. నిన్నొచ్చిన కేసు నాకు ఇది. వాళ్ళ పేరెంట్స్ అసలు అయ్యో రామాన్ని మొత్తుకుంటున్నారు, అసలు మేమేం పాపం చేశాము అని చెప్పేసి. ఆయన ఇంతకీ ఏంటంటే ఇంటి పక్కన పొలం అతను, వీళ్ళ దగ్గర ఆస్తి ఉంది. ముందు ఆమెను తీసుకెళ్లారు, ఒక 1/2 కిలో బంగారం పోయింది, ఆమె ఏం పోయిందో తెలియదు, మరిలు వచ్చాడు పాపం తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది ఖచ్చితంగా జరుగుతున్నాయండి, ఉన్నాయి. అయితే ముఖ్యంగా కొంతమందికి చెప్పాల్సింది ఏంటంటే, కొంతమంది ఏమంటున్నారంటే తల్లిదండ్రులు సరిగా చూసుకోవట్లేదు కాబట్టి, తల్లిదండ్రులు సరిగా వాళ్ళని పట్టించుకోవట్లేదు కాబట్టి వాళ్ళ మాట వినట్లేరు. తల్లిదండ్రులు కూడా ఈ రోజున పిల్లలు ఏమైపోతుందని డ్యూటీల మీద పడుతున్నారు, ఆ పిల్లల గురించి మాట్లాడుకోవట్లేదు, పిల్లల దగ్గర కూర్చొని మాట్లాడట్లేదు, వాళ్ళకు మంచి చెడు చెప్పట్లేదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు అన్నారు. కానీ ఇందులో మాత్రం నేను 50% కరెక్ట్ అంట, 100% కరెక్ట్ కాదంట. ఎందుకంటే ఇలా వశపరుచుకున్నప్పుడు తల్లిదండ్రులు ఎంత మంచి చెప్పినా వింటారంటారా పిల్లలు? అసలు వినరు కదా. అలాంటప్పుడు అక్కడ తల్లిదండ్రులను ఎలా తప్పు పడతాము? ముఖ్యంగా తల్లిదండ్రులు తప్పు పట్టకపోతానికి కారణం, తప్పు పట్టడానికి కారణం ఏంటంటే వాళ్ళు కొంచెం మోటివేషన్ చేయడం కానీ, వాళ్ళు దగ్గర చేసుకోవడం కానీ, అసలు ఏం జరుగుతుంది, మీకు ఏం కావాలి, మనం ఏం చేస్తున్నాం అనేది ఖచ్చితంగా వాళ్ళు గమనించుకోవాలి. మన పిల్లలు ఎలా ఉన్నారని గమనించుకుంటే ఇది ఒకే రోజులు అవ్వదండి, ఒకే రోజులు అవ్వదు. అందుకని వీళ్ళకి అవకాశం ఉంటుంది. ఒక పాప మన దగ్గర ఉండేటువంటి తీరి కాకుండా వేరే విధంగా మనం ఏం చెప్తే వినకపోవటం, అలానే కోప్పట్టం, తినకపోవటం, అనేజీగా ఉండటం, ఒకే రూమ్ లో ఉండడం, ఎప్పుడు ఫోన్ లో ఉండడం, ఈ రోజు ఎక్కువైపోయినాయి కదా, ఎక్కువ ఫోన్ లో ఉండడం, ఫ్రెండ్స్ అంటాం, అబద్ధం చెప్పడం, ఇవన్నీ గమనించుకోవచ్చు. పేరెంట్స్ ఖచ్చితంగా గమనించుకోవచ్చు. గమనించుకునే జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడటానికి ఆల్రెడీ చేసిన తర్వాత ఏం చేయలేం, అది తీర్చుకోవడం ఒకటే. అదే అంటున్నాను నేను కూడా. ఎందుకంటే ఇలా జరిగింది అని తెలిసినప్పుడు వెంటనే కొంచెం గమనించుకొని ఎవరి దగ్గరికి తీసుకెళ్ళాలి ఏంటి అని గమనించుకొని అక్కడికి తీసుకెళ్లిపోయి దాన్ని తీయించేసుకుంటే కాపాడుకున్న వాళ్ళు ఖచ్చితంగా కాపాడుకోవచ్చు. దీనికి వేరే ఆప్షన్ లేదండి, హాస్పిటల్కి వెళ్తే అవ్వదు. ఇప్పుడు వర్షినికి పరిష్కారం ఏంటంటే, వర్షినికి పరిష్కారం ఒకటేనండి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. వేరే ఆప్షన్ లేదు. గుళ్ళు చుట్టూ తిప్పుతాను, గురువుల దగ్గర తీసుకెళ్తాను, నాకు తెలిసిన మంచి గురువు ఉన్నారు అంటే ముందు ఈవిని వాళ్ళు లాగుతారు, లేకపోతే వాళ్ళు డబ్బు గుంజేస్తారు. ఎవరికి ఏమి జరగదు. ఆ లోపల అఘోరి కూడా ఈ వర్షిని ఏదైనా చేయొచ్చు, తప్పు లేదు అందులో. నైట్ నైట్ తీసుకెళ్లిపోవచ్చు. మళ్ళీ ఇంకా ఆల్రెడీ వాళ్ళు హిప్నటిజం ఉన్నా కాబట్టి చెప్పకుండా ఈఎంఐ వెళ్ళిపోవచ్చు. చెప్పలేము. ఖచ్చితంగా వీరు ఫస్ట్ ఏంటంటే వీరు చేసుకోవాల్సిన రెమెడీ, వీరు ఫస్ట్ చేసుకోవాల్సిన రెమెడీ ఏంటంటే, రెమెడీ చెప్తా, ఆ అఘోరిని తర్వాత పక్కన పెట్టేయండి. ఆమె నాకు తెలిసిన జుజుబి, ఆవిడకి వచ్చిన విద్యలు కావచ్చు, ఆవిడకి వచ్చి జుజుబి, మనం మాధ్యాలు కావచ్చు, జనాలు కావచ్చు, పెద్ద దేవతను చేస్తున్నారు. గుళ్ళో ఉన్న జుజుబి తోటే అందరినీ పిచ్చోళ్ళని చేసి ఆడిస్తుంది. లేదు, జనాలే ఆమెను హైక్ చేస్తున్నారు. అదే అంటున్నారు, జనాలే హైక్ చేస్తున్నారు. జనాలు హైక్ చేస్తున్నారు, జనాలను కూడా నమ్మిచ్చేస్తుంది. నాకు పెద్ద బ్రహ్మ విద్యలు తెలుసు అని. బ్రహ్మ విద్యలు తెలుసు, వర్షం పడి మనం ప్రైమ్ మినిస్టర్ నిజంగా. ఎందుకంటే ఇంకో మాట కూడా మాట్లాడింది, అమ్మాయిని లాక్కెళ్ళిపోతున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చారు లాక్కెళ్ళిపోతుంటే ఒక మాట అన్నది. ఏమని అంటే, ఆమె బెదిరిస్తుంది అనుకోవచ్చా, లేకపోతే హెచ్చరిస్తుంది అనుకోవచ్చా, లేకపోతే తను ఒకవేళ వర్షిణిని ఏం చేసినా తనకు సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నం ముందే చేస్తుంది అనుకోవచ్చా. ఆ మాట ఏంటంటే కూడా మీకు చెప్తాను గురువు గారు. ఏమంటుందంటే, వర్షిణిని వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకెళ్ళిపోతున్నారు, లాక్కుపోతున్నారు, తర్వాత ఏమన్నా జరిగితే నాకు సంబంధం లేదు, వర్షిణి నువ్వే మాట్లాడుకొని అమ్మాయి మీద నెట్టేస్తుంది. అంటే అంత మౌల్ చేసింది అమ్మాయిని. లేదండి, వర్షిని ఏదైనా విషయాలు చెప్పరని చెప్తే ఖచ్చితంగా సూసైడ్ చేసుకుంటది. ఇది క్లియర్ మాట. అలా చేశారు ఆమెకి. ఆ అఘోరిని ఏదైతే ఉందో ఆవిడకి ఆవిడ ఏదైనా చెప్తే సూసైడ్ చేసుకునే విధంగా చేశారు. అందుకే ఆవిడ అలా చెప్పింది. ఇంకోటి ఏంటంటే, మురిగే కుక్క కరవదు, గుర్తుపెట్టుకోండి. అఘోరిని భయం, ఆమెకి భయంతోనే ఆవిడ అలా అరుస్తుంది. భయం ఆమెకి. అరిసే కుక్క కరవదు, ఆమె భయంతోనే అరుస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఈ వర్షినికి వశీకరణ ఎలా చేశారంటే, ఆవిడ మామూలుగా మనిషిగా మారేటువంటి విధానంలో చెప్పకూడనటువంటి విషయాలు చెబితే ఖచ్చితంగా ఆవిడ సూసైడ్ చేసుకునే విధానం ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పుడు జరిగినటువంటి హత్యలు కావచ్చు, ఇప్పుడు జరిగినటువంటి మర్డర్లు కావచ్చు, ఇప్పుడు ఎవరికి వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు కదా చాలా మంది కేసెస్. ఈ మధ్యన చాలా మంది చూస్తున్నాను, ఈ ఒక 2 మాసాల నుంచి కేసులు. ఇవన్నీ కూడా సగం కేసులు నేను ఎన్లైజ్ చేసిన దాన్ని బట్టి ఇలా హిప్నటిజం జరిగిన కేసులే. భార్య మీద అనుమానంతో భర్త హత్య,
భార్య మీద ఇక్కడ మాకు ఒకటి ఉరి వేసినట్టు నాకు క్లియర్ గా ఒకటి అర్థమైంది గురుగారు, ఏంటంటే తనకు విద్యలు ఎంత వచ్చేది పక్కన పెడితే తను ఒక బిజినెస్ చేయడానికి ఇక్కడ రంగంలోకి దిగింది, ఆ బిజినెస్ ఎక్కడ దెబ్బతింటదో అనే భయంతో అరుపులు అరిచేస్తుంది, బెదిరించేస్తుంది. క్లియర్ కట్. ఒకప్పుడేమో వ్యాన్లలో వచ్చి ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళు, అమ్మేసుకునేవాళ్ళు, కిడ్నీలు కూడా అమ్ముతున్నాయి కూడా మనం ఎన్నో సినిమాలు చూసాం, బయట కూడా చూసాం. కానీ ఇదంతా స్కామ్ అని గుర్తించేసి అరెస్టులు చేస్తున్నారు, శిక్షలు పడుతున్నాయని చెప్పేసి మంచిగా ఒక దేవుడు ముసుగులో వచ్చి ఇలాంటి ప్రయత్నాలు చేసి ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న వారిలో అఘోరి ఒకరు శ్రీనివాస్ అని చెప్పేసి నేను చెప్పడంలో ఏమాత్రం సంకోచించట్లే. మరొక విషయం అఘోరిని సర్వ పక్కన పెట్టండి అసలు స్టోరీ. ఇప్పుడు ఈ వర్షినికి జరిగినటువంటి హిప్నాటిజం ఏదైతే ఉందో ఇది పోయేందుకు మనం చిన్న రెమెడీ ఒకటి అయితే ఖచ్చితంగా చెప్తాను. ఖచ్చితంగా. అలానే అఘోరి లాగా బలైన వాళ్ళకి కూడా ఈ రెమెడీ పనిచేస్తుంది. ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్ చేసుకోవచ్చు. అంతకుగాక నా కాంటాక్ట్ ఉంటది కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గరికి ఎవరి వాళ్ళ సమీప దూరంలో గురువు ఉంటే వెళ్ళొచ్చు. ఇదొకటి ముఖ్యంగా గమనిక ఒకటి ఏంటంటే, నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక రకమైనటువంటి విధానం నా తెలిసినంత వరకు ఒకటి చెప్దాం అనుకుంటున్నా. అది ఏంటంటే, ఇలాగ సాధువులని అఘోరిలని ఇప్పుడు ఈ మధ్యన ఆస్ట్రాలజర్స్ అని నేనేదో చేసేస్తాను దాని ద్వారా ఏదో అవుతుందని ఇలా పుట్టుకొస్తున్నారు రోజుకొకళ్ళు. ఇది ఖచ్చితంగా అందరూ గమనించుకోవాల్సిందంటే ఏంటంటే, ప్రభుత్వాలు ముందంజలో ముందు చూపుతో ఉండేసి దీనికి ఒక రిజిస్ట్రేషన్, ఒక సర్టిఫికేట్, అంటే ఇలా చేసుకుంటారా బాబు సర్టిఫికేట్ ఇవ్వడం కాదు. అసలు వీడు ఏం చేస్తున్నాడు, అసలు వీడు ఎందుకు చేస్తున్నాడు, ఏం ఆశిస్తున్నాడు, వీళ్ళకంటూ ఒక డిగ్నిటీ ఏముంది, వీళ్ళకు ఒక పట్టా ఏమన్నా క్రియేట్ చేస్తే వారు ఒకరిలే చేయాలి అని పెడితే, దీనికి ఒక సిస్టమ్ పెడితే, లేదు కొన్ని మాధ్యాల్లో ఇలాంటివి పెట్టకూడదు. ఇప్పుడు మనకి బెట్టింగ్ ఉన్నాయి, అవి తీసేశారు. అలానే ఇంతకుముందు కొన్ని యాప్స్ బులువు అవి ఇవి చెత్త యాప్స్ ఉండేవి, అవన్నీ తీసేశారు. ఎందుకంటే పిల్లలు ఎక్కడ పాడైపోతున్నారని. అలానే దీనికి సంబంధించి కూడా ఇలాంటి యాడ్స్ కానీ వచ్చినప్పుడు తొలగించడం కానీ, ఇలా నేను చేస్తాను ప్రతి ఒక్కరు 24 గంటలు వశపరుచుకోవచ్చు అలా వచ్చినప్పుడు వాటిని తొలగించడమా, వాటిని పెట్టకూడదని ఒక పబ్లిసిటీ చేయడం చేస్తే ఇది డ్రగ్స్ కన్నా ప్రమాదం అండి. రానున్న కాలంలో దీనికి చాలా వాల్యూ ఉంటుంది, చేయించుకునే వాళ్ళకి చాలా వాల్యూ ఉంది. హీరోయిన్స్ నైనా హీరోలనైనా పొలిటీషియన్స్ అయినా ప్రతి ఒక్కరు దీనిలో బలవుతున్నారు. ఒక పార్టీ నెగ్గు కావాలంటే ఎదురు పార్టీ వలన బ్యాక్ మ్యాజిక్, హిప్నాటిజం, చేతబడి ఖచ్చితంగా చేపిస్తున్నారు. నేను సాక్ష్యం దానికి. నా దగ్గరికి చాలా మంది వచ్చారు కొన్ని పార్టీలు వాళ్ళు, మీరు ఆ పార్టీ పర్సన్స్ కి మెయిన్ లీడర్స్ కి మీరు చేతబడి చేస్తారా, నాకు ఆఫర్ ఇచ్చారు. అందుకని చెప్తుంది ఏంటంటే, ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వం సరే చొరవ చేసుకొని దీనికంటూ మాధ్యమంలో రాకుండా ఇలాంటి పబ్లిసిటీ చేయకుండా ముందు పెట్టడం మెయిన్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనిషికి మంచి చేసేదానికి చేయొచ్చు, చెడు చేసేదానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగప్పుడే మనకు జీవితాలు బాగుంటాయి, ఫ్యామిలీని నమ్ముకున్న పర్సన్స్ బాగుంటారు, ఫ్యామిలీలు బాగుంటాయి. లేదంటే కనుక ఈ తప్పు మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాల మీద కేంద్ర ప్రభుత్వాల మీద కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడు కూడా వీళ్ళు డబ్బు ఎలా వస్తుంది, మాకు ఆదాయం ఎలా వస్తుంది, మేము ఎలా గుంజి పక్కన వేరే రాష్ట్రాల్లో వేరే దేశాల్లో హోటల్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.